ఫోక్స్ ఒక మనిషి తన కళను నెరవేర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇతను. పేరు ఆంటోనీ లోఫ్రిడో. ఇతనికి బ్లాక్ ఏలియన్గా మారాలన్న విచిత్రమైన కోరిక కలిగింది. దాన్ని తన జీవిత లక్ష్యంగా మార్చుకున్నాడు. మొదట టాటూస్తో మొదలుపెట్టి తన నాలుకను 2 ముక్కలుగా చేసుకున్నాడు. అంతటితో ఆగాడా? ఏలియన్గా కనిపించాలని 2 చెవులు, ముక్కు, పెదవిని అన్నిటినీ తొలగించాడు. కళ్ళకు గ్రీన్ కలర్ టాటూ వేయించుకున్నాడు. అప్పటికి అతనికి సాటిస్ఫై అనిపించాక మెక్సికో వెళ్ళి 2 వేళ్లను శాశ్వతంగా తీసేశాడు. ఉఫ్, ఇంకేం మిగిలింది బాడీలో అనుకుంటున్నారా? అదే క్వశ్చన్ అతన్ని అడిగితే తన ట్రాన్స్ఫర్మేషన్ ఇప్పుడే 45% కంప్లీట్ అయిందన్నాడు. ఇంత హై రిస్క్ తీసుకొని ఎవరు తమ కళల కోసం పోరాడతారు? ఫోక్స్, ఇంతకీ మీ కళ ఏమిటో కామెంట్ చేయండి. ఫోక్స్, ఒక వ్యక్తి తన డ్రీమ్స్ కోసం ఏలియన్లా మారితే ఇతను ఏకంగా డాగ్లా మారిపోయాడు. మీరు ఇప్పుడు చూస్తున్నది డాగ్ కాదు, డాగ్లా మారిన టోకో అనే వ్యక్తి. ఇతనికి చిన్నప్పటి నుంచి ఒక క్రేజీ డ్రీమ్ ఉండేది, నేను పెద్దగయ్యాక డాగ్ అవ్వాలి అని. 40 లక్షలు పెట్టి హైపర్ రియలిస్టిక్ డాగ్ కాస్ట్యూమ్ తయారు చేయించాడు. ఆ కాస్ట్యూమ్ తయారు చేయడానికి 40 రోజుల టైం పట్టింది. ఇప్పుడు పూర్తిగా బోర్డర్ కోలీలా మారిపోయాడు. డాగ్లా నడుస్తూ, ఊగుతూ, షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, పల్టీలు కొడుతున్నాడు, తన ఫ్రెండ్స్ని భయపెడుతున్నాడు. ఉఫ్. సో ఫోక్స్, ఇంత క్రేజీ వ్యక్తులను ఎప్పుడైనా చూసారా? ప్లీజ్ కామెంట్. ఫోక్స్ ఒక్క మాటతో పులిలా మారిన మనిషి. పేరు డెన్నిస్ అవర్నర్. ఇతను పులిలా కనిపించడానికి మొత్తం 14 సర్జరీస్ చేయించుకున్నాడు. ముక్కు పదును చేసి పులిలా మార్చాడు. చెవులు కత్తిరించి పైకి లాగేశాడు. పులిలా టాటూ వేయించుకున్నాడు. పంజా కోసం సిలికాన్ ఇంప్లాంట్ చేసుకున్నాడు. కళ్ళకు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాడు. దంతాలు కూడా పులిలా షార్ప్ చేశాడు. బట్ ఇతను పులిలా మారడానికి అసలు కారణం ఒక అమెరికన్ చీఫ్. అవును, ఇతన్ని పులిలా బతకాలి అని చెబితే దాన్ని ఇతను సీరియస్ గా తీసుకొని ఏకంగా పిల్లి నుండి పులిలా మారిపోయాడు. ఈ విధంగా పులిలా మారి ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఒంటరితనంతో బాధపడుతున్న డెన్నిస్ 2012లో ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఫోక్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్.